అయ్యో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా కలిసి వెళ్ళాడు, ఇద్దరు మాట్లాడారు. ఒకసారి గమనించమంటున్నా, ఆ బెంచీలు ఎక్కడి, ఆ బోర్డులు ఎక్కడి, ఎన్ని ఎక్కడి, అక్కడ మీరు సెట్టింగ్ లో పెట్టిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మా బడి కార్యక్రమంలో సప్లై చేసినటువంటి వాటి మీదే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. కాదని చెప్పమడుగుతున్నా. కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెబుతాడు. నోరా తాటి పట్టా అని అడుగుతా ఉన్నా. మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నీ కుమారుడికి విద్యాశాఖ ఇచ్చిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేసావా చెప్పు? కాకపోతే ఒక్క స్కూలు బాగు చేశావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల స్కూళ్లను బాగు చేశాడో ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నా. మొత్తం ఓ సినిమా షూటింగ్ లాగా, వ్యవహారం లాగా చంద్రబాబు నాయుడు గారు మరి దిగంగానే కలెక్టర్ గారు, లోకేష్ గారు ఈయన తీసుకెళ్తాం, అక్కడ కూర్చోబెడతాం, మంచి సినిమా సెట్టింగు, స్క్రిప్టు బ్రహ్మాండంగా చేశారు. గొప్పలు చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేసినా నాడు నేడు మనబడి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటి మీదే ట్యాబులు తీసేశారండి. సెల్లో చెబుతున్నారు, ఇట్టా తీసి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తాం, ఇట్టా చూసి, లేదా అక్కడ చూపిస్తున్నావు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సెల్ ఏముంటాయి, ఉన్న ట్యాబులు అన్నీ కూడా తీసేవే, ట్యాబులు సప్లై లేదే. విద్యార్థులకి ఈ విధంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కలిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవ క్లాస్ రూమ్ లాగా కాకుండా ప్రైవేటుగా పెట్టినా జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వస్తువుల దగ్గరే మీరు కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికినే విద్యాలయాల్ని నాశనం చేశాడు, విద్యా వ్యవస్థను నాశనం చేయాలని చెబుతున్నారు కదా. మొన్న పాపం లోకేష్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మాక్ అసెంబ్లీ పెట్టాడు. దానిలో పాపం కుర్రాన్ని పట్టుకొచ్చారు, ఏదో పాపం యాక్ట్ చేశాడు ఈ మాక్ అసెంబ్లీలో. తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, నీ హీరో ఎవరు అంటే నా సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. ఎందుకన్నావా అంటే, బళ్ళు బాగు చేశాడండి, స్కూల్ బాగు చేశాడండి, విద్యాలయాలన్నింటినీ కూడా మెరుగుపరిచాడండి అని చెప్పాడు. అతనుకున్న జ్ఞానం కూడా మీకు లేదు, ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాల్ని, వైద్యాలయాల్ని బాగు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి. ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకుని, మొన్నేదో నీకు భ్రమపడి నీకు ఓట్లు వేశారు, నువ్వంతా కూడా తూతు మంత్రం చేశావనే భావన కలుగుతా ఉంది. దీన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ చేశారు. దానిలో చాలా విషయాలు మాట్లాడారు. పాపం మంత్రులు శ్రద్ధగానే విన్నట్టున్నారు. అందరు మంత్రులు బాగా శ్రద్ధగా విన్నారు, సంతోషం. శ్రద్ధగా విన్న తర్వాత మెచ్చుకోలేరు కదా పాపం, ఎందుకంటే మెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు. అందుకని విమర్శించే కార్యక్రమంలోకి వచ్చారు. పాపం మంత్రులు ఒకటొకరే వాటాలు వేసుకుని విమర్శించే కార్యక్రమం మాట్లాడుతున్నారు. గౌరవనీయులైన హోంమంత్రి గారు ఆమె మాట్లాడుతూ అంటది, ఈ 16 మాసాల్లో 16 రోజులైనా ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడుతుంది ఆమె. హోంమంత్రి గారు మైకు ముందు హోంమంత్రి కానీ పాపం ఆమె దగ్గర లాఠీ ఉండదు, తుపాకీ ఉండదు. నేను చెప్పింది కదా, ఆమె చెప్పింది. అంతా లోకేష్ చూసుకోవటమే. ఈమెదో అడపదడప ప్రెస్లో అగ్రెసివ్గా మాట్లాడడానికి పనికొచ్చేటటువంటి హోంమంత్రివే తప్ప హోంమంత్రి బాధ్యతల్లో నీకు ఏమాత్రం ప్రమేయం లేదనే అంశం అందరికీ తెలుసు. కానీ మీరు ఫోజు పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని పోటీపడి విమర్శించే కార్యక్రమాలు చేస్తున్నారు. 16 రోజులు కూడా లేరు అంటున్నారు. 16 మాసాల్లో 16 రోజులు కూడా లేరు. వారానికి 4 రోజులు ఇక్కడే ఉంటున్నాడమ్మా. నీకు అనుమానం ఉంటే ఒకసారి రా, మంచి కాఫీ ఇప్పించి మేము చూపించి పంపిస్తాము. అంతే తప్ప ఇలాంటి చౌకబారు విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దు అంటున్నా. నాకు తెలియగలుగుతాండి, అసలు చంద్రబాబు నాయుడు గారు కరగట్టు పక్కన ఎవరిదో ఇంట్లో ఉన్నాడు కదా, ఏది అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా. ఎన్నాళ్ళు ఉన్నావా ఆంధ్రప్రదేశ్? ఎన్నాళ్ళు ఉన్నారు మీరు? బాబు కొడుకులు ఇద్దరు లేదు, డిప్యూటీ సీఎం దత్తపుత్రులు ఎన్నాళ్ళు ఉన్నారు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు? అప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారే? ఇప్పుడు వెళ్తున్నారా హైదరాబాదు? వెళ్ళట్లేదా? ఎన్ని రోజులకోసారి హైదరాబాద్ వెళ్తున్నారు? మీ అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు. సరే ఇప్పుడు వెళ్తాడో లేదు తెలియదు, ఈ మధ్య వివాదం అయింది కానీ నాకెందుకు దాని సంగతి నాకు అనవసరం. కానీ ఎన్నిసార్లు వెళ్తున్నారు హైదరాబాద్ మీరు? అసలు మీ హెడ్ క్వార్టర్ ఇది హైదరాబాదా
అమరావతి హైదరాబాద్లో ఇల్లుందా? అమరావతిలో ఇల్లుందా? అమరావతిలో అద్భుతమైన ఇల్లు ఉంది కదా, మీకుందా? అద్దిల్లు, ఎవడి కొంపలోనే ఉంటున్నావు, నీకు సొంత కొంప లేదు. హైదరాబాద్లో మాత్రం సొంత కొంప ఉంది, అద్భుతమైన కొంప ఉంది, ఎవడు చూడటానికి వీలేదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరన్నా వెళ్తే చూపిస్తారు తప్ప ఇంకెవరికి చూపించారు. రహస్యం ఆ ఇల్లు. ఇంతవరకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా, అమరావతిని హెడ్ క్వార్టర్లు ఇల్లు కట్టుకోవాలా. పునాదులు వేసానంటున్నావు, మొన్న ఈ మధ్యన కొన్నానన్నారు 5 ఎకరాలు 6 ఎకరాలు. ఏంది? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే మీరు ఏది ఈ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి స్థాయి మీకుందా అని అడుగుతా ఉన్నా. అదేమంటే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. మరి చంద్రబాబు ఎక్కడ ఎమ్మెల్యేనే? లోకేష్ ఎక్కడ ఎమ్మెల్యేనే? మీరెక్కడ ఎమ్మెల్యేలే? మాజీ ముఖ్యమంత్రి మర్చిపోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ విధంగా మమ్మల్ని ఏమో జగన్ బ్యాచ్ అంట. మీరే బ్యాచే? ఎల్లో బ్యాచ్ కాదు, ఇసుక బ్యాచ్ కాదు, లిక్కర్ బ్యాచ్ కాదు, మట్టి బ్యాచ్ కాదు, కొట్టుకు తింటమేగా. అందరూ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటమే పని ఈ రాష్ట్రంలో. నేను చెప్పిన మాట కాదు ఇది, మీ ఎల్లో మీడియా రాస్తుంది. అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటున్నారు, ఎమ్మెల్యేలు డబ్బులు మింగేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడే నాకు అర్థం కాలే.